దాని గ్రంథం నుంచి మన బైబిల్ ధ్యానం కొనసాగించుకుందాం. Till last Bible study class, we could complete up to chapter 5. పోయిన వారం వరకు 5వ అధ్యాయం వరకు మనం ముగించుకున్నాం. Today we will start from chapter 6, Daniel chapter 6. ఈరోజు 6వ అధ్యాయం నుంచి ప్రారంభించుకుందాం. So just for a small revision for previous Bible study. పోయిన వారం జరిగిందని ఒకసారి మనం అద్భుతంగా జ్ఞాపకం చేసుకున్నట్టయితే, we know the Belshazzar, the king, has sacrilege. He has done the profane, abominable things, dishonoring God and his temple vessels. బెల్షస్సర్ రాజు మరి దేవుని నామాన్ని అగౌరవపరిచి ఆ యొక్క మందిర ఉపకరణాలన్నీ కూడా అపవిత్రపరిచాడు. So in the temple vessels, he brought and he made his princes, wives and concubines to drink in that temple vessels. ఆ యొక్క మరి మందిరంలో ఉపకరణాలు పాత్రలను తీసుకొచ్చి తన అధికారులు, పత్ని, భార్యలు, ఉపపత్నులు వారందరూ కూడా దానిలో మరి పానం చేసినట్టుగా ఆయన చేశాడు. And not only drinking that, after that they praise their god of silver, gold and iron, brass, wood, all that idols they praised. అంతేకాకుండా వారు తాగిన తర్వాత వారి యొక్క మరి ఆ యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో బంగారం, వెండి, ఇత్తడి, రాగి మొదలైన వాటితో చేసిన ఆ యొక్క మరి వాటిని వారు పూజించారు. Immediately the judgment of God came. వెంటనే దేవుని యొక్క మరి తీర్పు వచ్చింది అక్కడ. He sent a hand and wrote on the wall. దేవుని యొక్క చేతిని పంపించారు. ఆ చెయ్యి మరి ఒక గోడ మీద రాసింది. So this Belshazzar saw that and he was very much troubled. మరి అది ఎప్పుడైతే రాయబడిందని చూసాడో బెల్షస్సర్ చాలా కలవరపడ్డాడు. He lost all his strength and his legs started knocking each other. తన బలానంతా కోల్పోయాడు. కాళ్ళు కూడా ఒకదానితో ఒకటి రాసుకుంటూ మరి వణుకుతున్నట్టుగా అయింది. He could not read it, nor the wise man of Babylon, they could not read it. ఆయన దాన్ని చదవలేకపోయాడు. బబులోన్లో ఉన్న జ్ఞానులు కూడా దాన్ని చదవలేకపోయారు. And we have seen that we cannot also write because it is in different script, different languages. మనం కూడా దీన్ని చదవలేం. మరి వేరే భాషలో వేరొక లిపిలో రాయబడింది అది. At the time queen came for the help. ఆ సమయంలో మరి రాణి వారి యొక్క సహాయానికి వచ్చింది. That queen, by the advice of queen, Daniel was brought before the Belshazzar. రాణి ఇచ్చిన సలహాను బట్టి మరి దానియేలుని బెల్షస్సర్ సన్నిధికి తీసుకొని వచ్చారు. And Daniel admonished Belshazzar. He told, your grandfather King Nebuchadnezzar, what all happened to him, you know it, he said. నీ తాత నెబుకద్నెజరుకి ఏం జరిగింది అదంతా కూడా నీకు ముందుగానే తెలుసు అని మరి బెల్షస్సర్ని గద్దించాడు దానియేలు. And yet you have not glorified the God of heaven. అయినప్పటికీ తెలుసుండి కూడా మరి పరలోకంలో ఉన్న దేవుడిని నువ్వు కనపరచలేకపోయావు అన్నాడు. And Belshazzar offered gifts. I will give you a robe and gold chain and make you a third ruler. He offered the gift. అప్పుడు బెల్షస్సర్ దానియేలుకి మరి బహుమానులు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఓదారంగ వస్త్రం, సువర్ణ కంఠభూషణం ఇవన్నీ కూడా ఇస్తానని మరి వాగ్దానం చేశాడు. Outright Daniel rejected without respecting king. I don't want. You keep it with yourself. అయితే వెంటనే మరి రాజును కూడా ఏమాత్రం లెక్క చేయకుండా అవన్నీ కూడా తిరస్కరించాడు దానియేలు. But I will read what it's written. I will read. కానీ నేను చదువుతానని చెప్పాడు. So he could read that it was written mene mene tekel uparsin. He could very easily read it. అతను సులభంగా దాన్ని చదివాడు. మెనే టెకేల్ పార్సిన్ అన్నమాట. And he gave the interpretation also. What is the meaning of this mene mene tekel uparsin? దాని యొక్క అర్థం కూడా చెప్పాడు. So what is mene? మెనే అంటే ఏంటి? We have seen that God has numbered your kingdom and finished it. దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను అని అర్థం. That is mene. That's the meaning. మెనే అంటే అర్థం అది. And tekel means you have been weighed and found wanting or short. There is something lacking in you. God has weighed you. టెకెల్ అంటే మరి దేవుడు నిన్ను త్రాసులో తూచినప్పుడు నువ్వు తక్కువగా కనబడ్డావు అని చెప్పాడు. And uparsin, it's said your kingdom is divided
and given to Medes and Persians. ఉపవాసం అంటే నీ రాజ్యము విభాగింపబడి నీ ఎదురు నుంచి తీసివేయబడి మాదేలకి పార్సల్కి ఇవ్వబడుతుంది అని చెప్పారు. So this is what it is written. ఇదే రాయబడింది అక్కడ. And king heard the warrant to send from God. This your life is over. Even then he has given the gifts and proclaimed Daniel is the third ruler in his kingdom. మరి దేవుడు పంపిన ఆ యొక్క మరి వార్నింగ్ని ఆయనది ఎరిగిన తర్వాత కూడా మరి ఏమాత్రం భయపడలేదు. అయితే దాన్ని మరి వాగ్దానం చేసిన రీతిగా దానియేలుని సన్మానించాడు. And that night Belshazzar was slain. అదే రోజు మరి బెల్షస్సర్ చంపేయబడ్డాడు. And the Darius, the Mede, he took over the kingdom of Babylon. మాదీయులకు దర్యావేషు బబులోను రాజ్యాన్ని ఆయన మరి తన చేతిలో తీసుకున్నాడు. So that's the end of the Babylonian rule. దాంతో బబులోను ఆధిపత్యం అక్కడ అంతానికి వచ్చింది. And if you want to understand in a different way, the dynasty of King Nebuchadnezzar, his family rule, that has come to an end. మరి నెబుకద్నెజరు యొక్క డినాసిటీ ఆ యొక్క పారంపర్యంగా వచ్చే ఆ యొక్క ఏమంటారు దాన్ని డైనాసిటీ Means that family rule వచ్చే యొక్క రాజ్యాధికారం వారు పోగొట్టుకున్నారు. Local people, not the Babylonians or the Chaldeans, their rule has come to an end. No more, end of the kingdom. అక్కడ లోకల్ గా ఉన్న బబులోను వారు మరి కల్దీయులు వారి యొక్క రాజ్యం అంతమైంది దాంతో. See, one thing is in the chapter 2 we saw the golden statue. After the golden head it was the silver chest with 2 arms. రెండో అధ్యాయంలో మనం చూసాం విగ్రహాన్ని చూస్తాం. అక్కడ తల బంగారంతో చేయబడింది. తల కింద భాగం మరి ఆ యొక్క భుజాల భాగం అంతా కూడా మీద అంతా కూడా సిల్వర్తో వెండితో చేయబడింది. According to God's timing and the program, the second kingdom has to come. దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఆయన సమయాన్ని బట్టి రెండవ మరి ఆ యొక్క రాజ్యాధిపతి రావాలి అక్కడ. But the kingdom of Babylon or the Nebuchadnezzar's family kingdom came to an abrupt end with unceremoniously. That means without any honor it has come to an end. ఎంతో అమర్యాద పూర్వకంగా ఆ యొక్క మరి బబులోను రాజుల యొక్క ఆధిపత్యం అక్కడతో మరి అంతమైంది. So this is what the chapter 5 in a very concise form this revision. 5వ అధ్యాయంలో క్లుప్తంగా దీన్ని మనం మరి మనం ధ్యానించుకున్నాం. We'll go to chapter 6 from today. We'll see chapter 6. 6వ అధ్యాయం ఈ రోజు మనం ధ్యానించుకున్నాం. Chapter 6 verse 1 it is written, it pleased Darius to set over the kingdom 120 princes which would be over the whole kingdom. 6వ అధ్యాయం మొదటి వచనంలో తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమయ్యెను. We know that in this chapter 6 even all the Christians, even the Sunday school children know Daniel means what? Daniel means lion's den. They know that. Everybody knows that. మరి 6వ అధ్యాయంలో జరిగింది అందరికీ తెలుసు. సండే స్కూల్ పిల్లలు కూడా తెలుసు. దానియేలు అనగానే ఆ యొక్క సింహాల బోను గుర్తొస్తుంది. Right. Here in this chapter, how God protects Daniel, we will see that. ఏ రీతిగా మరి దేవుడు దానియేలుని సంరక్షించాడో మనం చూస్తాం. Daniel went through different difficult times. All the time Lord is there with him. ఎన్నో కష్టాలు గుండా వెళ్ళాడు దానియేలు. ప్రతి సమయంలో కూడా దేవుడు ఆయనతో ఉన్నాడు. So here also we will find how difficulty he went through, what are the problems he went through, we'll see, and we will see the victory of God. ఏ రీతిగా ఎటువంటి సమస్యలు గుండా ప్రమాదం గుండా వెళ్ళాడు 6వ అధ్యాయంలో, ఏ రీతిగా దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు 6వ అధ్యాయంలో మనం చూస్తాం. So here in the verse 1 that it pleased Darius. Who is Darius? దర్యావేషు ఎవరు? He is the son of Ahasuerus, Mede. In chapter 9 verse 1, read anyone. Daniel chapter 9 verse 1. 9వ అధ్యాయం మొదటి వచనం. Here you find that he is son of Ahasuerus, and that same Ahasuerus we find that in Esther chapter 1 verse 1 we find that. 9వ అధ్యాయం మొదటి వచనం అహష్వేరోషు కుమారుడు అని మనం చూస్తాం. అదే మరి ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూస్తాం. అక్కడ అష్షూరు రాజు ఉన్నాడు అక్కడ. We already saw that Darius may not be son of Esther, may not be, maybe son of some other queen or some other person. ఎస్తేరు ద్వారా కాకపోవచ్చు, ఇంకెవరి ద్వారా ఈ కుమారుడు పుట్టిండొచ్చు. But he is son of Ahasuerus, it's written according to scripture.
అయితే మరి ఈ యొక్క పత్రిక గ్రంథాన్ని చూసినప్పుడు అతను అశ్వరేష్ కుమారుడు అని చూస్తాం. So he want to set over the whole kingdom 120 princes. రాజ్యమంత్రి మీద అధిపతులుగా ఉండడానికి 120 మందిని అధిపతులు నియమించడానికి నాకు ఇష్టమైంది. So in that princes we can, for our understanding, we'll take governors. అధిపతులు అంటే మనం గవర్నర్స్ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. So it is he brought all the people and he wanted to make 120 governors so that they can rule the full kingdom. అనేక మందిని పిలిపించాడు. అయితే వాళ్ళలో 120 మందిని మరి పరిపాలించడానికి అధిపతులుగా గవర్నర్స్ గా నియమించాడు. We know that during the king Nebuchadnezzar time that he chose Jewish people. నెబుకద్నెజర్ కూడా తన సమయంలో యూదుల్ని ఎంచుకున్నాడు. ఆ సంగతి మనకు తెలుసు. Out of that, the 4 young people is chosen. మరి అందులోంచి యూదుల్లోంచి 4 యవనస్తులు ఆయన ఎంచుకున్నాడు. దానియేలు, then Shadrach only will remember. All Babylonian name will remember. బబులోనులో పెట్టిన పేర్లే గుర్తొస్తాయి మనకి. Hananiah, Mishael, Azariah. So that is a Jewish name or God-given name. అనన్య, మిషాయేల్, అజర్యా ఇవి దేవుడిచ్చిన పేర్లు లేదా యూదులుగా వాడుకున్న పేర్లు. So these 4 young people King Nebuchadnezzar has chosen, he has first trained them. మరి ఆ 4 మరి తీసుకుని నెబుకద్నెజర్ వారికి ముందు మరి తర్ఫీదు ఇచ్చాడు. Then he tested them. తర్వాత వాళ్ళని పరీక్షించాడు. And he kept them by his side for all consultation regarding wisdom and understanding. మరి తనకి అన్ని విషయాల్లో తనకి మరి సలహా ఇవ్వడానికి మరి వారిని తన పక్కనే పెట్టుకున్నాడు. Daniel chapter 1 verse 19 and 20. We have seen for reference Daniel 1, 19 and 20. మొదటి అధ్యాయం. వారందరితో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారెవరునూ కనబడలేదు కనుక వారే రాజు సమూహమునకు నిలిచిరి. They for king consulted. Next verse it is there. Consulted for all wisdom and understanding. They are their personal advisors. 20 వచనం మనం చూస్తాం. మరి అన్ని విషయాల్లో జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వారితో విచారణ చేశాడు రాజు. And Daniel chapter 2 verse 28 we see that Daniel was made the ruler of all the kingdom, and Daniel did not accept. He has delegated the power to other people. అతను 2వ అధ్యాయం 28వ వచనంలో కూడా మరి అంత రాజ్యాన్ని పరిపాలించిన అధికారం దానియేలుకి ఇచ్చాడు, కానీ దానియేలు దాన్ని తిరిగి మరి కొంతమంది ఇతరులకి దాన్ని డెలిగేట్ చేశాడు ఆ అధికారాన్ని. And we find that in verse 2 verse 28 we find that Shadrach, Meshach and Abednego, they were over the province. Daniel has given to them. You take care of them. దానికి ఏదైతే అధికారం ఇవ్వబడిందో దాన్ని తిరిగి షడ్రక్, మేషక్, అబేద్నెగో ఆ ముగ్గురు కూడా తిరిగి ఆ అధికారాన్ని ఆయన డెలిగేట్ చేశాడు. Why Darius has chosen 120 people? మరి దర్యావేష్ ఎందుకు 120 మందిని ఆయన ఎంచుకున్నాడు, అధిపతులుగా నియమించాడు? Because he has newly taken over as a new place as a king. He is reorganizing or restructuring the administrative staff. మరి నూతనంగా కొత్తగా మరి అతను పరిపాలనకు వచ్చాడు కాబట్టి అక్కడ అంతకు ముందున్న పద్ధతులన్నీ మార్చి తన స్వయంగా తన పద్ధతులు మరి ఏర్పరచాలని ఉద్దేశించాడు. Like our government, if new government comes, new cabinet, new ministers. మనకు కూడా అదే జరుగుతుంది కదా, గవర్నమెంట్ మారినప్పుడు వెంటనే మరి క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా మారిపోతారు. So here also when Darius has come taken over, he wanted new people in his government, administrative staff. కాబట్టి దర్యావేష్ కూడా నూతనంగా వచ్చాడు కాబట్టి తన గవర్నమెంట్ లో పరిపాలనలో మరి నూతనంగా 120 మంది ఉండాలని ఆయన నియమించుకో ఇష్టమైంది ఆయనకి. And it is a normal practice in the Middle East or the West Asia to keep the rulers in different places under the king. మరి మధ్య ఆసియాలో లేదా పశ్చిమ ఆసియాలో ఆ రీతిగా మరి వేరు ప్రాంతాల్లో వేరు అధికారులను నియమించడం అక్కడ పరిపెట్టదు, అలవాటు అది. Here also we know that in end of chapter 5, Daniel was made the 3rd ruler in the kingdom. 5వ అధ్యాయం ఆఖరిలో కూడా మనం చూస్తాం దానియేలుని మరి యొక్క దేశంలో 3వ అధికారిగా నియమించబడ్డాడు దానియేలు. One more thing, after Daniel chapter 5, in the book of Daniel, you don't find any wise man, astrologers or soothsayers. You will not find them.
ఐదాధ్యం జరిగిన తర్వాత అక్కడ ఇంకా వేరే జ్ఞానులు కానీ లేదా మరి ఖగోళం గురించి చెప్పేవారు కానీ మరి లేదా మరి సూచనలు చేసి చెప్పేవారు కానీ వారు కూడా మనకు కనబడిన తర్వాత We will not find wise men. It's not mentioned there, wise men. ఇక్కడ కూడా జ్ఞానులు అనే మాట అది చెప్పబడలేదు. And that's the end for them. వారికి 5వ అధ్యాయమే వారి దాంతో వారి అంతమైంది అక్కడ. Here Darius wants an intelligent person, rational people who can use their brain, not depending on the idols or some other revelation. దర్యావేష్ ఇక్కడ మరి తెలివి గల వారిని ఎవరైతే తమ మెదడును ఉపయోగించి పరిపాలించడానికి ఉపయోగపడతారో అటువంటి వారిని నియమించడానికి దర్యావేష్ ఇష్టపడ్డాడు. So for the purpose of ruling the vast kingdom, Medo-Persian kingdom, he wanted that 120 princes. కాబట్టి ఎంతో మరి పెద్దగా ఉన్న ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి 120 మంది అధిపతులను ఆయన నియమించుకున్నాడు. So this is Saudi Arabia, this is India, it is here. In those days, see the kingdom of Medo-Persian. In this area is Persia, here Medo, this whole up to Egypt. This so big area they were having. మనకి మ్యాప్లో అరేబియా కనపడుతుంది, ఇండియా కనపడుతుంది. ఆ పైన ఇంకా చూసినట్టయితే పర్షియన్ సామ్రాజ్యం ఎంత పెద్దగా విస్తరించిందో అది మనకు కనబడుతుంది. అక్కడ ఈజిప్ట్ కూడా కనబడుతుంది అందులో. See, we have seen that last chapter 5, last verse, Darius the Mede taken over. He was 62 years old. It's written, no? మరి దర్యావేషు పరిపాలన వచ్చినప్పుడు 62 సంవత్సరాలను చూసాం 5వ అధ్యాయంలో. Here, because he is old enough. See, he is not very young and energetic. He is old. He want assistants. He want dependable people, very trustworthy people he wanted. ఆయనకి ఆల్రెడీ మరి వయసు ఎక్కువైంది కాబట్టి నమ్మదగ్గ తెలియగలిగిన వారు ఆయనకు అవసరమైంది పరిపాలించడానికి. That's why so big empire, it is so he wanted that 120 princes. కాబట్టి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి ఆయన 120 మంది అధిపతులను ఆయన నియమించుకున్నాడు. Governors, we can say that governors. గవర్నర్స్ అని కూడా మనం It చెప్పుకోవచ్చు. is that we can say that. Yes, for that purpose, Darius has chosen. అందు నిమిత్తం వారిని ఆ రీతిగా ఎంచుకున్నాడు. Now we'll go to verse 2. 2వ వచనం. And over these 3 presidents, of whom Daniel was first, that the princes might give accounts unto them, and the king should have no damage. వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలుగుకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవాలని ఆజ్ఞ ఇచ్చెను. So over them, over the 120 princes or the governors, they made 3 presidents, 3 people Darius has made in charge. ఆ 120 మంది అధిపతులకి వారి మీద 3 ప్రధానులుగా నియమించాడు. He has kept them. 3 ప్రధానులుగా నియమించుకున్నాడు. You see, previously Belshazzar was not used Daniel for any office work or consultation. He never called him. అంతకుముందు మరి ఏ విషయంలో కూడా బెల్షస్సరు దానియేలుతో ఆలోచించలేదు, ఆయన పిలిపించలేదు. But here he made 3 people over that 120 people, total 123. కాబట్టి ఇక్కడ 120 మంది మీద తిరిగి 3 ఆయన ముఖ్యులుగా మరి ప్రధానులుగా నియమించాడు. మొత్తం 123 మంది అయ్యారు ఇప్పుడు. And Daniel was the first. అయితే వారందరిలో కూడా దానియేలు ముఖ్యుడు. And over this prisoner whom Daniel was first, what is the reason this Darius made 3 people over 120? మరి 120 మంది మీద తిరిగి 3 ప్రధానులుగా ఎందుకు నియమించాడు దర్యావేషు? It is written in the same verse 2 in the last line, and the king should have no damage. మరి అక్కడ 2వ వచనం దానికి మన జవాబు చూస్తున్నాం, రాజునకు నష్టం కలగకూడదు అని. These 120 people will report to these 3 presidents that we call as the proper channel. 120 మంది అధిపతులు కూడా ముఖ్యులుగా 3 ఎవరైతే ఉన్నారో వారికి అంతా కూడా అన్ని కూడా రిపోర్ట్లు ఇస్తూ ఉండాలి. In our present day office also, if lower cadre people cannot go to their chief directly, they cannot go. They have to go through immediately upper grade people, then through permission only they can go to the boss or the chief. సామాన్యంగా మనం ఆఫీస్లో కూడా చూస్తూ ఉంటాం, మరి క్రింద స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఎవరు కూడా మరి వారికి అధికారిగా ఉన్న వ్యక్తి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళలేరు.
మధ్యలో ఇంకెవరైనా ఉంటారు, వారి ద్వారా మాత్రమే ముఖ్య అధికారి దగ్గరికి వెళ్తారు వాళ్ళు. So this we call technically standard operating procedure. That's what in our term, engineering term, we call standard operating procedures. సామాన్యంగా ఉపయోగించే ఒక పద్ధతి అది. When Corona time came, కరోనా వచ్చినప్పుడు కూడా they kept the sanitizer there. మరి శానిటైజర్ పెట్టారు అక్కడ. Government sent one standard operating SOP, standard operating procedure. మరి అది సామాన్యంగా ఉపయోగించే పద్ధతి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని గవర్నమెంట్ పంపించింది దాన్ని. How to apply the sanitizer to your hand and how to measure the temperature here, all these things, and write down your phone number, then only you can gather, isn't it? Everybody know that what happened. మరి శానిటైజర్ ఎట్లా రాసుకోవాలి, చేతులకు రాసుకోవాలి, ఎట్లా టెంపరేచర్ మెజర్ చేయాలి, ఇవన్నీ కూడా మనం దాన్ని పాటించి అందరికి తెలుసు ఆ సంగతి. So this 120 people give report to the 3 presidents. Why means king should not have any damage. 120 మంది కూడా 3 ప్రధానులకి వారు రిపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే రాజుకి ఎటువంటి నష్టం కూడా కలగకూడదని. Damage means in terms of financial or security, there should not any damage come to king. నష్టం అంటే ఆర్థిక పరంగా కానీ లేదా భద్రత పరంగా కానీ ఎటువంటి నష్టం కూడా కలగకూడదు. So any officer, they have something called graft. Graft means misusing the government money for their own benefit. That is called graft. కొన్నిసార్లు మనం చూస్తాం, కొంతమంది అధికారులు మరి గవర్నమెంట్ మనీ ఏదైతే ఉందో దాన్ని తమ సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ ఉంటారు, దాన్ని గ్రాఫ్ట్ అంటారు. So if our language must take bribe. మనం చెప్పుకున్న దాన్ని మరి లంచం అని చెప్పుకోవచ్చు. That they should not, finally the loss should not come to King Darius, for he should not. That's why he has kept all these people. అంటే లంచాల ద్వారా రాజుకి ఎటువంటి నష్టం కలగకూడదనే ఉద్దేశంతో ఈ అధిపతులను ఆయన ఏర్పరచుకున్నాడు. So in verse 2 we find that 3 presidents and 120 princes should report to presidents. కాబట్టి 120 మంది ప్రధానులు ముఖ్యులైన 3 అధిపతులకి వారు రిపోర్ట్ ఇవ్వాలి, లెక్క చెప్పాలి. And Daniel is above all, he is the number 1. అయితే దానియేలు వారందరికీ ముఖ్యుడు, అందరూ నంబర్ 1 ఆయన. Why he has made, there should not be any damage to the kingdom of Darius. దర్యావేషు రాజుకి ఎటువంటి నష్టం కలగకూడదని ఈ పద్ధతి ఏర్పరచబడింది. So now we'll go to verse 3. 3వ వచనం. And then this Daniel was preferred above the presidents and the princes, because an excellent spirit was in him, and the king thought to set him over the whole realm. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండను కనుక రాజ్యం అంతటి మీద అతని నియమింపాలని రాజు ఉద్దేశించాను. Here, why Daniel was preferred above all the people means he was having an excellent spirit. It's written. మరి ఆయన అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి మరి అందరి మీద అధికారిగా నిర్మించాడు. So we understand that this is the spirit of God, or the Holy Spirit is there with Daniel. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దానితో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. And Darius may not be knowing the Holy Spirit or the power of the Holy Spirit or the dealing of the Holy Spirit. He may not be knowing. దర్యావేషుకి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు, పరిశుద్ధాత్మ అంటే ఏంటి, పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటి అని దర్యావేషు తెలిసి ఉండకపోవచ్చు. But he understood there is something different. He is having some excellent spirit. He is having. అయితే ఆయనకి ఒకటి అర్థమైంది, తెలిసింది ఏంటంటే దానియేలుకి అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది అనేది అతను గ్రహించాడు. We have seen an example previously also. God of heaven gives the wisdom, the spirit of wisdom, understanding, knowledge to people to work for the kingdom of God. దేవుడు బుద్ధి జ్ఞాన వివేకం మరి ఆత్మని దేవుడు వారికి అనుగ్రహించాడు అని చెప్పి మనం అంతకుముందు కూడా మనం చూసాం. You see that Exodus chapter 31 verse 2 and 3, we see a person called Bezaleel. Lord has chosen him and given him the spirit of wisdom, understanding and knowledge. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధమైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వారికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మ పూర్ణినిగా చేసి ఉన్నాను. So here we find that God has given what God has given to Bezaleel, same thing God has given to Daniel also here. బెసలేలుకి ఏదైతే దేవుని ఆత్మని ఇచ్చాడో దేవుడు, అదే రీతిగా దానియేలుకి కూడా దేవుని ఆత్మని ఇచ్చాడు. So Daniel is entirely different person among all that group.
కాబట్టి మొత్తం గుంపులో దానియేలు ఎంతో వారందరికీ మరి వీరుగా ఉన్నాడు. because the Spirit of God is abiding with him. ఎందుచేతంటే దేవుని ఆత్మ ఆయనతో పాటు ఉంది కాబట్టి. And because of that quality, Darius wanted to keep him as a ruler over the whole nation. Is all his province, we have seen, no, very big area. Over all this thing, you only rule. He wanted to do it. కాబట్టి దైర్యవేషగా విషయాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి మరి మొత్తం ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏలడానికి పరిపాలించడానికి దానియేలునే ముఖ్యంగా ఆయన ఎంచుకున్నాడు. It is written he thought to keep Daniel over the whole realm or whole dominion. It's written that. మరి ఆయన రాజ్యం అంతటి మీద అతను నియమించుకోవాలని రాజు ఉద్దేశించాను. So here, when you obey the Lord, when you are pleasing to the Lord will always keep you as the head, not as a tail. కాబట్టి దేవునికి ఎప్పుడైతే మనం మరి విధేయులమై ఆయన చిత్తానుసారంగా జీవిస్తామో తప్పక అటువంటి వారిని దేవుడు తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించడు. Deuteronomy chapter 28, verse 14 in Telugu. ద్వితీయోపదేశం 28:14. అన్యుల దేవతలను అనుసరింపకుడి, వాటిని చేసిన ధైర్యమున్న నీవు అనుసరించి నడుచుకునవలెనని నేను నీకు ఆజ్ఞాపిస్తున్న దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్న యెడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించును. So here we find this true in the life of Daniel. He was kept as a head over all the people. దానియేలు జీవితంలో ఈ సత్యాన్ని మనం గమనిస్తున్నాం. మరి అందరి మీద అధికారిగా నియమింపబడ్డాడు. Darius knows Daniel's extraordinary qualities and he knows his capabilities also. What Daniel can do, Darius, he knew that. దర్యావేష్కి మరి దానియేలు ఏం చేయగలడు, ఎటువంటి మరి అతీతమైన లక్షణాలు ఆయనకు ఉన్నాయి, అవన్నీ కూడా దర్యావేష్కి తెలుసు. So he wants a trouble-free cabinet or ministers. There should not be any loss, there should not be any trouble. That's why he has chosen Daniel among all the people, head. మరి ఎటువంటి సమస్యలు లేకుండా తన యొక్క క్యాబినెట్ ఉండాలనే ఉద్దేశంతో మరి దానియేలుని ఎటువంటి నష్టం కూడా ఉండగలని దానియేలుని ఆయన ఏర్పరచుకున్నాడు. We will go to the next verse 4. 4వ వచనం. Then the presidents and the princes sought to find occasion against Daniel concerning the kingdom, but they could find none occasion nor fault, for as much as he was faithful, neither was there any error or fault found in him. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవల్లని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండరు కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి. This is a point trouble is starting point of trouble. సమస్యకి మరి ఇది ప్రారంభం. The 120 people plus 2 presidents, so 122 people, they wanted to find fault with Daniel. 122 మంది ఇక దానియేలు ఏదైనా తప్పు కనుగొనాలని ప్రయత్నించారు. Or how to trap Daniel, to find fault with him and remove him from that post. ఏ రీతిగా దాని మీద ఏదైనా నేరాన్ని తప్పు పట్టుకొని ఏ రీతిగా ఆయన్ని పోస్ట్ నుంచి పదవి నుంచి తొలగించాలని వారు ప్లాన్ వేస్తూ వచ్చారు. First reason what we could understand what is it. He is a Jew. He is not a Chaldean or he is not a Persian or Mede. He is a Jew, outside people. మొట్టమొదటి కారణం బహుశా అతను కల్దీయుడు కాదు, పర్షియన్ కాదు, మరి యూదుడిగా ఉంటున్నాడు, బయట నుంచి వచ్చినవాడుగా ఉంటున్నాడు. Second thing, he was a captive. He has been brought as a captive from Judea. He was brought. రెండవది అతను యోధా దేశం నుంచి బందీగా మరి తీసుకుని రాబడ్డాడు. And he was having excellent knowledge, more than what they know, more than that they have their jealousy of Daniel. మూడవది తమ అందరికంటే అధికమైన జ్ఞానాన్ని వివేకాన్ని కలిగి ఉన్నాడు, దాన్ని బట్టి వారు ఈర్ష్య కలిగి ఉంటున్నారు. And Daniel was a very honest person. He will not do any fraud or any damage to the kingdom. He is a very honest person. అయితే నాయనలు అయితే ఎంతో నమ్మకస్తుడు, యథార్థపరుడు, అతనిలో ఎటువంటి లోపం కూడా కనుగొనలేకపోయారు. See that other people should not rule over them. The jealousy, no, that comes from chapter 2 onwards. It is continuing. 2వ అధ్యాయంలో ఏదైతే మనం చూస్తున్నామో అసూయ అనేది అక్కడి నుంచే మరి కంటిన్యూస్ కొనసాగబడుతూనే ఉంది. When King Nebuchadnezzar gave the order, kill all the wise men, first thing what they did, they were searching where is Daniel and his fellows, not other people. First they want to kill Daniel and his fellows.
నెబుకద్నెజరు మరి జ్ఞానులందరినీ చంపేయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు మొట్టమొదటిగా వెతికింది దానియేలు కోసమే. మిగతా వాళ్ళని వదిలిపెట్టి దానియేలు ఎక్కడ ఉన్నాడు దాని కోసం వెతికారు వాళ్ళు. Chapter 2, verse 13, Daniel. It's written. 2వ అధ్యాయం 13వ వచనం. ఇంటి శాసనం బయలుదేరట వలన జ్ఞానులు చెప్పబడాల్సి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపగించారు. See here, first thing, what? They are not seeking for other people. First, Daniel and his companions, 3 people, they wanted to kill. జ్ఞానులు ఇతర జ్ఞానులు ఎంతమంది ఉన్నారు కానీ మొట్టమొదటిగా వారిని అందరూ వదిలిపెట్టి దానియేలు అతని స్నేహితులు ఎక్కడ ఉన్నారని వారు వెతికారు. And when you come to chapter 3, 3వ అధ్యాయంలో చూసినట్టయితే when Nebuchadnezzar made an idol and worship, many people might not worship, but they first found out this Shadrach, Meshach, Abednego. 3 Jewish people, they are not worshipping. They give the title, Jewish people not worshipping. కాబట్టి ఒక 3వ అధ్యాయం వచ్చినప్పటికీ నెబుకద్నెజరు ఒక విగ్రహాన్ని లేదా ప్రతిని నిలబెట్టాడు. దానికి అందరూ కూడా నమస్కరించాలని చెప్పాడు. ఎవరైతే అనేక మంది బహుశా నమస్కరించి ఉండకపోవచ్చు, కానీ మొట్టమొదటిగా వెతికింది మరి యూదులనే వెతికారు. ఎవరు 3:12 it is written, the Jewish people, they are not caring for your God nor worshipping your God. They accused. 3వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తాం. 3 యూదులు బబులోను దేశ రాజకీయాలను నియమించారు, ఆ మనుషులు తమ రాజ్యం లక్ష్య పెట్టలేదు అంటున్నారు. So we find that jealousy, they don't want other people over them. That is continuing. Here also you find that in verse 4, that they want to find some fault in Daniel so that we can remove it. మరి ఇక్కడ కూడా అదే మనం చూస్తున్నాం. 4వ వచనంలో మరి ఏదో రీతిగా దానియేలు మీద ఏదన్నా మరి ఒక తప్పు నేరం మోపాలి, లోపం కనుగొనాలని ప్రయత్నించారు. The 120 princes don't like to report to the president or to Daniel, or the other 2 presidents also, they don't want to report to Daniel. 120 మంది కూడా మరి దానియేలుకి రిపోర్ట్ చేయడానికి వారికి ఇష్టం లేదు. ఇంకా మరొక ఇద్దరు ఉన్నారు వారి మీద, వారు కూడా దానియేలుకి రిపోర్ట్ చేయడానికి వారికి కూడా ఇష్టం లేదు. That's why they sought occasion, how to get him, how to trap him. They are seeking occasion or time. కాబట్టి ఎట్లా మరి దానియేలు పట్టుకోవాలని అవకాశం కోసం వారు ఎదురు చూస్తూ వచ్చారు. Maybe that Daniel was asking daily account. What is the today's income? How much you have spent? Give account daily basis. బహుశా దానియేలు వారందరినీ కూడా మరి ఈరోజు ఇన్కమ్ ఎంత వచ్చింది, దానిలో ఎంత ఖర్చు పెట్టారని ప్రతి దినం కూడా వారిని లెక్క అడుగుతున్నాడేమో. In those days, Daniel time, it was shekel in that Babylonian or mina. Mina also in Telugu it is that mina word. God has given 10 minas to the servants, it is written. So every mina, every shekel, give account. How you got it, how you spent it, give account. ఆ రోజుల్లో కరెన్సీని ఎలా పిలిచేవారు, షెకిల్ అని, మీనా అని. బహుశా ప్రతిరోజు కూడా ఎన్ని షెకెళ్ళు ఉన్నాయి, ఎన్ని మీనాలు ఉన్నాయి, ప్రతిదినం వారికి లెక్క అడిగాడేమో. So they did not like it. అది వారికి ఇష్టం లేదు. So it is why means these 120 people might be collecting more money, or they may be swindling or pocketing their further purpose. బహుశా 120 మంది కూడా మరి ఎంతైతే కలెక్ట్ చేయాలో దానికంటే ఎక్కువ తీసుకుని వారు తమ సొంత పనులకు వారు ఉపయోగించుకుంటున్నారేమో. We know that this example is Lord Jesus Christ told, or it is written in Luke chapter what is that, 19 it is written. Luke 19లో మన ప్రభు కూడా చెప్పిన మాట అక్కడ మనకు కనబడుతుంది. అక్కడ We know that publicans in the New Testament it is written publicans. సుంకర్లు అనే మాట మనం చూస్తాం. They are tax collector, money. వారు సుంకర్లు మరి పన్ను వసూలు చేసేవారు. When the Roman government is there, they put delegates there. You go and collect that tax tribute or tax money. They have to collect it. రోమ ప్రభుత్వం సుంకర్లను నియమించి వారిని ఈ పన్ను కలెక్ట్ చేయడానికి నియమించింది. What they are called sinners because they collect more. వారిని మరి పాపులు అని పిలువబడ్డారు, ఎందుకంటే వారు ఎంత కలెక్ట్ దానికంటే ఎక్కువ కలెక్ట్ చేశారు. You see that Luke chapter 19 verse 7. Luke 19:7 మాట మనం చూస్తాం. Luke chapter అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయ వెళ్ళనని చాలా సంతోషించారు. see here it is quoted there, the Zacchaeus, he was a chief publican, and Lord Jesus went to his house to stay there. మరి జక్కయ్య గురించి మనం చూస్తాం. అతడు సుంకపు గుత్తదారుడిగా ఉన్నాడు, అతని ఇంటికి ప్రభు వెళ్ళాడు. How we know that they are collecting more? మరి అతను తీసుకున్న దానికంటే ఎక్కువ తీసుకుంటాడు ఎట్లా తెలుస్తుంది మనకి? When Zacchaeus was saved, when he got salvation, you see what immediately he says in verse 8, 19:8, Luke. 8వ వచనంలో జక్కయ్య మరి తాను మారిన తర్వాత రక్షణ పొందిన తర్వాత పలికిన మాట అక్కడ మనం చూస్తాం. What he says? ఏమన్నాడు 8వ వచనంలో? I will give half of my goods to the poor people,
And if I have taken extra, anything extorted, anything extra, I will restore him fourfold. Read 8, verse 8. నా ఆస్తి చదవండి. ఇదే నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనేమో అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పినాను. So here you find that if I have taken anything more, he confessed that. He is confessing. నేను ఎవరి యొద్ద అన్యాయంగా దేన్నైనా తీసుకున్నాడలా అని తన తప్పు ఆయన ఒప్పుకుంటున్నాడు అక్కడ. Here he says that is the reason publicans or tax collectors, here also 120 governors, they may be collecting more. అదే రీతిగా ఇక్కడ ఆరోగ్యంలో దాని ఆరోగ్యంలో కూడా ఇక అధికారులు అధిపతులు ఎవరు ఉన్నారు వారు కూడా బహుశా ఎంత తీసుకున్నా దానికి ఎక్కువగా వారు కలెక్ట్ చేస్తున్నారేమో. And Daniel is not allowing that. He is asking everyday account, maybe everyday account. That's why they did not like Daniel. దానియేలు మరి దానికి మరి అడ్డంగా వచ్చాడు, వారికి చేయకుండా వారిని అడ్డుకొడుతున్న ప్రజలు లెక్క అడుగుతున్నారు కాబట్టి దానియేలు మీద తప్పు మోపాలని వారు అనుకున్నారు. We have seen in the same chapter verse 2 also, there should not be any damage or loss to Darius. We have seen, no? Last line, verse 2. రెండో వచనం కూడా మనం చూస్తున్నాం, రాజునకు నష్టం కలుగుకున్నట్లని వాటి కూడా మనం చూస్తాం. How the nashtam comes to Darius? రాజు దర్యావేషుకు నష్టం ఎట్లా వస్తుంది? That is also, it is there in the Bible, it is written example. ఉదాహరణ బైబిల్లో మనకు కనబడుతుంది అది. You find that in, I don't know, Luke chapter 16. లూకా 16వ అధ్యాయం Luke chapter 16 verse 6. 16:6. వాడు 100 మడుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి 70 మడుగులని రాసుకోమని వాడితో చెప్పాను. And next verse. తర్వాత వాడు, నీవు ఎంత అర్చించావని మరుగుని అడుగుగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటి తీసుకొని 80 తూములని రాసుకోమని చెప్పాను. So here you find the what you call the corruption. మరి ఏ రీతిగా ఈ మరి అవినీతి మనకి కనబడుతుంది. He says 100 measures of wheat or oil. He says you write 50. That means 50 measures of oil, where it goes? You lost to the king. 100 మణుగులు యాక్చువల్ అప్పు ఉన్నట్టయితే దాన్ని 50 అని రాసుకోమంటున్నాడు కాబట్టి అక్కడ 50 మణుగులు అక్కడ రాజుకి అది నష్టమే అది. And 80, you write it 80. You have taken 100 measures of wheat and you write only 80. What happened to the 20 measures? ఇంకొకటి 100 మరి తూములు ఇవ్వాల్సిన వాడికి 80 రాని రాసుకోమంటున్నాడు. ఆ 20 తూములు కూడా అది నష్టం అక్కడ. The loss comes to king. రాజుకే ఆ నష్టం అంతా కూడా. The steward who is doing this is in this chapter 16. Steward is supposed to be very faithful in all his dealings. ఇక్కడ గృహ నిర్వాహకత్వం పనిచేసేవాడు ఉంటున్నాడు అక్కడ. అతను అన్ని విషయాల్లో కూడా చాలా మరి న్యాయంగా నీతిగా ఉండాలి. That 1 Corinthians chapter 4 verse 2 it is written, it is expected or demanded that the steward should be faithful in all the matters. 1 Corinthians 4:2. 1 కొరింథీ 4:2. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడే ఉండుట అవశ్యము. See here, Daniel is a faithful servant for Darius. కాబట్టి దానియేలుకి నమ్మకమైన మరి పనివాడిగా ఇక్కడ దానియేలు మనం చూస్తున్నాం. He is fearing God. దేవుని యందు భయం కలిగిన వాడుగా ఉన్నాడు. He will not do anything evil thing or loss to the kingdom or to Darius. ఎటువంటి చెడు చేయడు, రాజుకి ఎటువంటి నష్టం కూడా కలుగు చేయడు. So if you read Philippians chapter 2 verse 15, it's written, be thou spotless, blameless in the crooked and perverse world. It's written 2:15. ఫిలిప్పీ 2:15. నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులైనట్లు సనుగులలో సంశయంలో మాని సమస్త కార్యములు చేయుడి. Here it's written that perverse and crooked nation. All these 120 plus 2 people are crooked people, perverse people. Before them Daniel remained faithful, no fault in him, no error in him. ఈ 120 మంది కూడా ఎంతో మూర్ఖులు వక్రజనంగా కనబడుతున్నారు. వారి మధ్య దానియేలు ఎంతో నమ్మకమైన వాడిగా ఉంటున్నాడు. So the lesson for us is that surrounding us also it is a lot of corruption is there, lot of evil things are there, yet we should remain faithful to the Lord. మనం కూడా మన చుట్టూ అనేక మంది అవినీతి పరులు ఉంటున్నారు. వారి మధ్య మనం దేవునికి ఎంత నమ్మకత్వం కలిగిన వారుగా ఉండాలి. Not only damage to our nation, there should not be any damage to the kingdom of God through us.
మరి దేశానికి మాత్రమే కాదు, మన ద్వారా మరి దేవుని రాజ్యానికి కూడా ఎటువంటి నష్టం కూడా కలగకుండా మనం చూసుకోవాలి. As Darius told, there should not be any damage. For that he has chosen that 123 people. దైవవేష్ చెప్పిన రీతిగా రాజుకి ఎటువంటి నష్టం కలగకూడదనే ఉద్దేశంతోనే 120 మందిని ఆయన ఏర్పరచుకున్నాడు. Lord has chosen us also that there should not be any damage to the kingdom of God. మనల్ని కూడా అదే రీతిగా దేవుడు మరి ఏర్పరచుకున్నాడు, ఎందుకంటే దేవుని యొక్క రాజ్యానికి ఎటువంటి నష్టం కూడా మనం కలుగు చేయకూడదని. And we'll go to verse 5. 5వ వచనం. Then said this man, we shall not find any occasion against this Daniel, except we find it against him concerning the law of his God. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయం అందునో అతనిలో లోపము కనుగొనలేమనుకునేది. See, this 122 people gathered against Daniel. 120 మంది దానియేలుకి మరి విరోధంగా వారు కూడుకున్నారు. They have been searching for occasion, but they could not find. అవకాశం కోసం వారు వెతుకుతున్నారు కానీ వారికి అవకాశం దొరకలేదు. And they have come to a conclusion. అప్పుడు వరకు ఒక నిశ్చయితకు వచ్చారు వాళ్ళు. We cannot find fault with this Daniel, ఏ విషయంలో కూడా దానియేలు ఎటువంటి తప్పు మనం పట్టుకోలేము, except we find it in his belief or in his spiritual activities. We'll find fault in that. ఒకే ఒక విషయంలో దేవుని పద్ధతి విషయంలో తప్ప ఇంకెక్కడ కూడా ఆయన మీద లోపం మనం కనుక్కోలేము అనుకున్నారు. We know the character of Daniel, how he is fearing God, how he is believing God. We know him. దానియేలు యొక్క మరి క్యారెక్టర్ అనే గుణలక్షణం మనకు తెలుసు, దేవుని నుండి ఎట్లా భయభక్తులు కలిగిన మనకు తెలుసు. See that they wanted to find fault in the law of his God. What is Daniel following the law of the heavenly God, and in that they want to find fault. అది పరలోకమున్న దేవునికి మరి దానియేలు ఏ రీతిగా నమ్మకస్తునిగా ఉంటున్నాడో దానిలో మరి లోపం కనుగోవాలి, దాని ద్వారా లోపం కనుగోవాలని వారు అనుకున్నారు. Being faithful to the God of heaven and having the discipline of faith and holiness, they wanted to make that is illegal. దేవునిలో విధేయత కలిగి మరి ఎంతో మరి నమ్మకంగా దేవుని పట్ల వ్యవహరించే విషయంలో దానిలోనే తప్పు పట్టుకోవచ్చు అనుకున్నారు వాళ్ళు. The present day also it is there. ఈ రోజు కూడా అది ఉంది, అటువంటి పరిస్థితి. Much corruption is there everywhere. ప్రతి చోట కూడా అవినీతి ఉంది. Authorities not taking much care about that corruption. అధికారులు కూడా మరి యొక్క అవినీతి విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. But if you believe in Lord Jesus Christ, if you go to church, if you do the gospel work, that is illegal, isn't it? అయితే ప్రభువు యేసునందు విశ్వాసం ఉన్నట్టయితే, స్వార్థ పరిచర్య చేసినట్టయితే, చర్చ్కి వెళ్ళినట్టయితే అది మరి It's a fault. ఇల్లీగల్ అంటున్నారు, అంటే మరి చట్ట ప్రకారం చట్టం వ్యతిరేకం అంటున్నారు. Throughout the world it is the present condition. ప్రపంచం అంతా కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. If you believe in the living God, believe in Lord Jesus Christ, they will not accept it. జీవము గల ప్రభువుని యేసుక్రీస్తు విశ్వాసం ఉన్నట్టయితే అది వారు ఒప్పుకోరు. They will declare that you are doing illegal. These practices are illegal. You are not supposed to do it. వారు వెంటనే అంటారు ఇదంతా కూడా మరి చట్ట వ్యతిరేకం అంటారు. So here also Daniel, we know that he goes and he prays 3 times in a day. They may be watching that and they want to find fault in that. కాబట్టి వారు దానియేలుని చూస్తూ ఉన్నారు, రోజుకు 3 సార్లు ప్రార్థిస్తున్నాడు కాబట్టి దానిలో లోపం కనుక్కోవచ్చని వారు అనుకున్నారు. Like the present world is persecuting believers, they want to persecute Daniel. ఈ రీతిగా ప్రస్తుత కాలంలో మరి విశ్వాసుల్ని హింసిస్తున్నారు, ఆ రీతిగా దానియేలుని హింసించాలనుకున్నారు. So why? What is the reason? కారణం ఏంటి? What they are doing, Daniel is not doing. వారు ఏం చేస్తున్నారో అది దానియేలు చేయటం లేదు. You see that is recorded in 1 Peter chapter 4 verse 4. Read. 1 Peter 4:4 ఆ మాట మనం చూస్తాం. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్ము దూషించుతున్నారు. Same thing is happening to Daniel. ఇదే విషయం దానియేలు విషయంలో కూడా జరిగింది. When Daniel going out or coming inside, they are all watching when he will make a mistake. That's what they are closely watching Daniel. దానియేలు మరి అటు ఇటు వెళ్తున్నప్పుడు మరి కంటిన్యూస్ గా దానియేలు చూస్తున్నారు, దానియేలుని మరి ఎట్లా తప్పు పట్టుకోవాలని చూస్తున్నారు. What the lesson we learned from these verses? ఈ వచనంలో మనం నేర్చుకుంటున్న పాఠం ఏమిటి? We should be faithful in this perverse and crooked world. ఈ వక్రజనం మధ్య, మూర్ఖుల మధ్య మనం దేవునికి పట్ల విశ్వాసం కలిగిన వారు We ఉండాలి. should not run with the worldly people. That means get involved with them and do their own practices. We should not do that according to 1 Peter chapter 4 verse 4. 1 Peter 4:4 చెప్పిన ప్రకారం మరి ఈ లోకస్తులతో మనం వారితో పాటు పరిగెత్తకూడదు, లేదా వారు చేసే పనులు మనం చేయకూడదు. So that is a lesson we learned from this
1 to 5 verses. Daniel chapter 6. మొదటి 5 వచనాల్లో 6వ అధ్యాయంలో మనం ఈ పాఠం మనం నేర్చుకుంటున్నాం. So may the Lord help us how Daniel stood for our God, how he was faithful. May the Lord make us also like Daniel. ఈ రీతిగా దానియేలు దేవుని పట్ల నమ్మకత్వాన్ని కనపరిచాడో, విశ్వాసంతో జీవించాడో, ఆ రీతిగా మనం కూడా ఉండడానికి దేవుడు సహాయం చేయండి. Let us pray. ప్రార్థించుకుందాం.